హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. వసంత గారు ఇక వసంత వెనుదిరిగి చూసింది. ఆఫీస్లో డిస్పాచ్ క్లర్క్ మూర్తి వెనకాల వస్తూ పిలిచాడు. వసంత బస్ దిగి 2 ఫర్లాంగులు నడవాలి ఇంటికి. తన ఆఫీస్లో పనిచేసే మూర్తి అదే బస్లో ఎక్కడం 1-2 సార్లు చూసినా పట్టించుకోలేదు వసంత. అతని స్టాప్లో దిగింది కూడా గుర్తించలేదు. మొదటి రోజు ఆఫీస్లో ఉత్తరాలకి ఎలా డిస్పాచింగ్ నెంబరు వేయాలో, లెడ్జర్లో నెంబర్ ఏది ఎలా నోట్ చేసుకోవాలో దగ్గరుండి వివరించాడు. ఆ మర్నాడు సాయంకాలం మీరు చేయగలరా, నేను హెల్ప్ చేయనా అంటూ వచ్చి అడిగితే వసంత తను చేయగలనని చెప్పింది. మూర్తి అసలు వసంత కంటికి అనలేదు. పొట్టిగా, పీలగా, నల్లగా, అమాయకంగా కనిపించే మూర్తి అంటే ఏ అభిప్రాయము లేదేమో. వసంత అతను మాట కలపాలని ప్రయత్నించిన తుంచేసి తన పనిలో నిమగ్నురాలై పోవడంతో అతను ఇంకేం చెయ్యలేక తన సీటుకి వెళ్ళిపోయాడు. వసంత కూడా తనెక్కే బస్సుల్లో ఎక్కి తను దిగే స్టాప్లో దిగడం చూసిన మూర్తి కుతూహలంగా, మీరు మీ ఇల్లెక్కడండి అని అడిగాడు ఓ రోజు బస్సులో. వసంత అనాసక్తంగా ఆ 2వ లైన్లో అంటూ చెప్పింది. మా ఇల్లు మొదటి క్రాస్ రోడ్లో నండి అన్నాడు ఆ మూర్తి. ఏదో కొండెక్కినంత సంబరంగా అన్నాడు మూర్తి. ఆహా అంది నిర్లిప్తంగా వసంత. ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఒకే చోట బస్ దిగి ఒకే చోట ఇల్లున్న తాము రోజు కలిసి రావచ్చు, మాట్లాడుకుంటూ నడవచ్చు అన్న ఆశతో మూర్తి వసంతని 15 రోజులుగా ఏదో విధంగా పలకరించి పరిచయం పెంచుకోవాలంటే వసంత అంటిముట్టనట్టుగా ఏదన్నా అడిగితే జవాబు చెప్పి మరీ మాట్లాడకపోవడంతో నిరుత్సాహపడ్డాడు. మూర్తి లాంటి మామూలు వాళ్ళు వసంత కంటికి ఆనరన్న సంగతి తెలియదు అతనికి. వసంత కులం, గోత్రం, తండ్రి వివరాలు అన్నీ తెలుసుకొని మనసులో ఏవో ఊహలు అల్లుకున్నాడు. చక్కగా ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు. ఆమెది మధ్యతరగతి సంసారం. తనని వివాహం ఆడడానికి ఆమెకి ఏ అభ్యంతరం ఉంటుంది? ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళకి ఎంతో కష్టపడుతున్నారు తల్లిదండ్రులు. తనంతటా తాను అడిగితే వాళ్ళంతా సంతోషించి వెంటనే అంగీకరిస్తారు. వసంత చలాకీగా, స్మార్ట్గా ఉంటుంది. వసంత తనదైతే ఇంకేం కావాలి? అతని ఆలోచనలు అలా సాగి వసంతతో పరిచయం, స్నేహం, చనువు పెంపొందించుకున్నాక నెమ్మదిగా వెళ్ళి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని ఆమెతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాడు. అతన్ని ఏమాత్రం ప్రోత్సహించకుండా ఎప్పటికప్పుడు ముభావంగా వసంత తుంచేయడంతో అతను నిరుత్సాహపడ్డాడు. కానీ అంతటితో నిరాశపడి వదిలేయకుండా ఆమె అనుగ్రహం కోసం అన్నట్టుగా అవకాశం దొరికినప్పుడల్లా మాట కలుపుతూనే ఉన్నాడు. అబ్బా మీరేమిటండి అంత ఫాస్ట్గా? అవకాశం దొరికినప్పుడల్లా మాట కలుపుతూనే ఉన్నాడు. అబ్బా మీరేమిటండి అంత ఫాస్ట్గా పరిగెడుతున్నట్టు నడుస్తాడు. వసంత
దగ్గరికి వచ్చి పక్కన నడుస్తూ చనువుగా అన్నాడు. వసంత కొద్దిగా మొహం చిట్లించి, నాకు తొందరగా నడపటం అలవాటు అంది ముభావంగా. వీడేమిటిలా రోజు వెంటపడుతున్నాడు అసహ్యంగా అనుకుంది మనసులో. ఎందుకు పిలిచారు, ఏమన్నా పనుందా అంది వసంత. అబ్బే ఏం లేదు, నేను మీ ఇంటి వైపే కదా వెళ్ళేది, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు కదా అని నసిగాడు. వసంత మొహం చిట్లించి ఏమనలేక నెమ్మదిగా నడవడం ఆరంభించింది. ఏమండి వసంత గారు, రేపు ఆదివారం మీరింట్లో ఉంటారా? ఎందుకు? అబ్బే ఏం లేదు, మీ ఇంటి వైపు వచ్చి మీ వాళ్ళని చూద్దామని. మనం ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఒకే వీధిలో ఉంటూ ఇంతవరకు పరిచయం చేసుకోలేదు. మీరు మా ఇంటికి రండి, నేను మీ ఇంటికి వస్తాను. రేపు నేను వచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. మా చెల్లెలు BA చదువుతుంది, మీరిద్దరూ మంచి స్నేహితులవ్వచ్చు అమాయకంగా చెప్పుకుపోతున్నాడు మూర్తి. వసంత ఏమిటి జిడ్డుగాడు, వీడే కాక వీడి ఇంటికి కూడా వెళ్ళి పరిచయం చేసుకోవాలట బోరుగాడు అనుకుంటూ మనసులో తిట్టుకుని, లేదండి ఆదివారం అసలు ఇంట్లో ఉండను, సినిమాలకి బజారుకి వెళ్తుంటాను అంది వసంత నిర్మోహమాటంగా అంటుంది. పోనీ సాయంత్రాలు ఇంట్లోనే ఉంటారుగా, ఓ రోజు వస్తాలేండి. ఏడ్చావు, నిన్నేదో నేను ఆహ్వానించినట్టు ఉదారంగా ఓదారుస్తున్నావు అనుకుంటూ చులకనగా నవ్వుకుంది. ఈలోగా వసంత సందు వచ్చి బతుకు జీవుడా అనుకుని వస్తానండి అంటూ వడివడిగా వెళ్ళిపోయింది. వసంత చిరాకు ముభావం అర్థం చేసుకోలేని మూర్తి ప్రతిరోజు బస్టాప్లోకి రాగానే పలకరించేవాడు. ఓ రోజు సందు మొదట వసంత కోసం ఎదురుచూస్తూ నిల్చునేవాడు. 2 సార్లు వసంత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన అతనితో ఇష్టం లేకపోయినా మాట్లాడక తప్పలేదు మన వసంతకి. ఇంట్లో అందరినీ పరిచయం చేయక తప్పలేదు. చనువుగా కలుపుగోలుగా అందరితో మాట్లాడిన మూర్తిని అందరూ మంచివాడు, పాపం సరదాగా ఉన్నాడు అనుకున్నారు. ఎవరే వాళ్ళు, మన వాళ్ళేనా? ఇంటి పేరేమిటి, పెళ్ళయిందేమిటి అని కాంతమ్మ వసంతని ఆరాదీసింది. వసంత తల్లి వంక చురచుర చూస్తూ, ఎందుకే ఆరాలు తీస్తున్నావు, పెళ్లి సంబంధానికా అని అంది వసంత కాంతమ్మపై కోపంగా. అయ్యో రాత, ఏమిటే ఆ రుసరుసలు, నిక్షేపం లాంటి కుర్రాడు, ఈడు జోడు నీకు అవుతుందని అడిగాను. ఏం ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందేమిటి మనకు, మన తాహతుకి? మంచి సంబంధం, గుమస్తా ఉద్యోగం, మాస్టారు కొడుకు, మంచి సంబంధంలా కనిపించే నీ టేస్టు మెచ్చుకోవాలి వసంత హేళనగా నిరసనగా అంది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలమ్మా, అక్కయ్య రాజశేఖరం మాలతి అంటూ నవ్వుతూ అంది. ఎవడే ఆ రాజశేఖరం, కొంపదీసి ఏ కులం గోత్రం లేనివాడేమిటి, ప్రేమించి పెళ్లి చేసుకుంటుందా ఏమిటి? కాంతమ్మ అనుమానంగా చూస్తూ అంది. అమ్మా, రాజశేఖరం అంటే ఎవరు కాదమ్మా, ఓ నవలలో హీరో,
అలాంటి అందగాడు, డబ్బున్నవాడు కావాలట వసంతకి అని కమల అంది. వస్తాడు, మన అమ్మాయి అందానికి, మనమిచ్చే కట్నానికి, మన తాహతుకి. అయ్యో సంబరం, ఇంకా ఏమిటో అనుకున్నాను కాంతమ్మ కోపంగా అంది. వస్తారమ్మా, వస్తాడు. నవల్లో హీరోయిన్ను మనకంటే బీదది. అదేనమ్మా ప్రేమ గొప్పతనం. నూరు మోసుకోండి, విధవ వేళాకోలాలు మాని. కాంతమ్మ లేచిపోయింది. వసంత ఆ కేకలు విని ఆ వేళాకోలాలు ఏవీ పట్టించుకోలేదు ఆమె. ఇక ఇలా వసంత ఇలా ఉండగా ఇక ప్రసాద్ వివాహం జరిగి 2 నెలలే అయినా అతనికి 2 ఏళ్ళుగా ఎన్నేళ్ళుగానో వైవాహిక జీవితంలో విసిగిపోయిన వాడిలా అయిపోయాడు మన ప్రసాద్ పెళ్ళితో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.